మన తెలివి ఎట్లుంటదంటే కెమెరా పెట్టుకున్నా. సారీ మైక్ పెట్టుకున్నా. కానీ ఆన్ జేసలేను. ఇంతసేపు ఒక గంట సేపు ఒర్లిన. అదంతా వేస్ట్. మనకస్సలు టైం అనేది అస్సలు కలిసొస్తలేదు. ఎందుకో ఏమో! సర్లేండి. హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ది పిఎస్ డైలీ రీల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఈ రోజు వ్లాగ్ వచ్చేసి ఈవినింగ్ వ్లాగ్ అయితే స్టార్ట్ చేద్దాం అనుకున్నా. చాలా డేస్ అయిపోతుంది వ్లాగ్స్ అస్సలు ఎప్పుడన్నా ఓపుకున్నప్పుడు షార్ట్సే పెడుతున్నా గానీ వ్లాగ్స్ మాత్రం అస్సలు పెట్టలేను. కాకపోతే వ్లాగ్స్ గూడా పెడదాం అనుకుంటున్నా. ఇంకా బిజీ అయితే మైండ్‌లో ఉన్న టెన్షన్స్ అన్నీ తగ్గిపోతాయనేది నా ఫీలింగ్ అన్నమాట. అందుకనే ఇప్పటి నుంచి వ్లాగ్స్ గూడా వస్తాయి. కొంచెం ఎంకరేజ్ చేయండి. చూడండి ప్లీజ్ ప్లీజ్. అంటే అంత టైం అంటే అసలు టైమే దొరకలేదు. ఆఖరికి తిందామన్నా టైం దొరకలేదు. అంతగానం నువ్వేం పనులు చేస్తున్నావమ్మా అంటారేమో అది నాకే తెలుసు. దిగే వరకు లోతు తెలదన్నట్టు నావి నాకే తెలుస్తాయి. చెప్పుకున్న వేస్ట్ కాబట్టి ఇంకా ఇప్పటి నుంచయితే ఇంకొంచెం బిజీ అయిదామని అనుకుంటున్నా. ఆల్రెడీ ఒక 5, 6 వీడియోస్ లాంగ్ వీడియోస్ ఉన్నాయి గానీ దానిలోని వీడియో ఎడిటింగ్ చేసి వాయిస్ ఓవర్ ఇచ్చేంత ఇంట్రెస్ట్ అయితే లేదు. సెపరేట్‌గా వాయిస్ ఓవర్ ఇయ్యాలంటే నేను మాటలు వెతుక్కోవాలన్నమాట. ఆలోచనలు ఇంకా రానే రావు. ఇంకా దాన్ని అంటే 10 నిమిషాలున్న వీడియోని ఒక్క నిమిషానికి తీసుకురావడం అట్లా చేస్తా. అందుకే అవి ఓపికున్నప్పుడు అప్పుడు పెడదామని ఇప్పుడైతే నార్మల్‌గా అయితే ఇంగ నా రొటీన్ వ్లాగ్స్ అయితే నార్మల్‌గా ఈ ఛానెల్ పెట్టినప్పుడే అనుకున్నా వ్లాగ్స్ తీద్దామని. కాకపోతే కొన్ని కారణాల వల్ల మొత్తానికి బంద్ చేసినా. కానీ ఇప్పటి నుంచయితే అలా కాదు. మళ్ళీ వ్లాగ్స్ అయితే స్టార్ట్ అయితాయి. చూస్తూ ఉండండి. నేను యాక్చువల్‌గా ఈ వీడియోనయితే 6కే స్టార్ట్ చేసిన. చెప్పినాను గదా! మైక్ పెట్టుకొని ఇంకా ఒర్లుతూనే ఉన్నా. ఇక్కడ అది మైక్ ఉంటది కాబట్టి అది తాకిచ్చినప్పుడు మనం వాయిసు అంటే మైక్ పెట్టుకోకుండా వాయిస్ ఇచ్చినామనుకోండి అది రాదనమాట. మనకి ఒక్కొక్కసారి అతి తెలివి ఉంటది కాబట్టి అందుకనే. స్టార్ట్ చేస్తే టైం చూసారా 6:30 అయిందనమాట. ఇది అన్నమాట మన పరిస్థితి. ఇట్లుంటది ఒకసారి ఇంగ అన్నీ అనుభవించాలి తప్పదు. ఇంగ నా ఫేస్ ఆగండి. ఈరోజొచ్చేసి ఈ వీడియోలో అయితే నైట్ రొటీన్ అయితే మొత్తం షేర్ చేస్తా. నేను నైట్ టైమ్ ఇల్లుని ఎలా పెట్టుకుంటా అవన్నీ క్లియర్‌గా అయితే చూపిస్తానన్నమాట. ఇంక నిన్న, మొన్న వర్షాలు ఫుల్లు పడ్డాయి కదా! పురుగులొస్తాయన్నమాట. అందుకే అయితే బంద్ జేస్తున్నా లైట్స్ అన్నీ. ఇంకా ఇప్పుడు వంట రూమ్‌లోకొస్తా కాబట్టి మాక్సిమం డోర్‌లయితే మూసుకుంటా. లేకుంటే మా ఇంట్లోకి కప్పలయితే ఉరికి రావడం స్టార్ట్ అయినాయి ఈ మధ్య. కిచెన్‌లో ఉన్నాననుకోండి బయట ప్రపంచం ఏం తెలదు. అందుకనైతే ఇంక నేను ఆ డోర్, ఈ డోర్ మూసుకొని ఇంకా పనులయితే స్టార్ట్ జేస్తా. సెకండ్ సాటర్‌డే కదా! సాటర్‌డే రోజైతే ఈ వ్లాగ్ అయితే షూట్ చేయడం అయితే అయితుందనమాట. పొద్దున్న నుంచి మధ్యాహ్నం వరకు పడ్డ గిన్నెలవి. మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు పడ్డ గిన్నెలు ఇవి అన్నమాట. ఈ వ్లాగొచ్చేసి సాటర్‌డే మళ్ళా అంతే కాకుండా నైట్ రొటీన్ అయితే షేర్ చేస్తున్నా అన్నమాట. ఇప్పుడైతే ఇవన్నీ ఉన్నాయన్నమాట. కింద, పైన ఉన్నాయి. ఇంకా అక్కడైతే ఇడ్లీకి నానబెట్టేసుకున్నా. ఇప్పుడు మాకు నైట్‌కి గూడా ఇడ్లీ, ఇంకా వడ, మధ్యాహ్నం సాంబార్ చేసిన, వంకాయ అంటే వంకాయ వేపుడైతే చేసినా అన్నమాట. వంకాయ వేపుడు అయిపోయింది. ఇంకా సాంబార్ ఉంది. అందుకని ఇడ్లీ, వడ, సాంబార్, చట్నీ. ఇప్పుడు నైట్‌లో ఇన్ని గనం చేసుకొని ఎవరైనా తింటారా చెప్పండి మీరు? కానీ మా ఆయన అస్సలు వినడనమాట. ఫస్ట్ అయితే ఇడ్లీని అయితే ప్రిపేర్ చేసి పెట్టుకుంటా అనమాట. మళ్ళీ 7:00కి, 7:30 కల్లా స్టార్ట్ చేయాలి కాబట్టి ఫస్ట్ ఇడ్లీనయితే చేసి పెట్టుకున్నామనుకోండి, ఇంక ఆ టైంకయితే చేయొచ్చు. కాకపోతే ఈ గిన్నెలు అడ్డమడ్డం వస్తాయి సర్దుకోవాలి. కానీ ఏం పర్లేదు. ఇప్పుడైతే ఫస్ట్ అయితే పిండినయితే ప్రిపేర్ చేసి పెట్టుకుందామనమాట. ఈ మైకు ఒక్కొక్కసారి చెక్ చేసుకుంటూ ఉండాలి. వదిలేసినామనుకోండి, ఆఫ్ అయిందనుకోండి, ఒర్లకమంతా వేస్ట్ అయిపోతది అందుకు. ఈసారి కొంచెం భారీగానే అయితే చేసి పెట్టుకున్నా అనమాట. పిండి ఎక్కువైతట్టు నానబెట్టుకున్న గిన్నెలే లేవన్నట్టు అన్ని గిన్నెలున్నా, గిన్నెలు లేనట్టు చూసారా కకృతి అట్లుంటది. ఇప్పుడొచ్చేసి ఫస్ట్ అయితే మినపప్పునయితే మిక్సీ‌గా పట్టేసుకుంటున్నా. ఇందులోనే ఇడ్లీకి మరి వడలకి అన్నమాట. వడలకి ఇంకా ఒక గంటైనా సాలు. మినపప్పు ఎక్కువ నానే అవసరం ఏం లేదు. ఇంకా నా స్టైల్‌లో వడలు ఎట్లా చేస్తానో ఈ వీడియోలో చూపిస్తా నైట్ రొటీన్‌లోనే. ఎన్ని రోజుల నుంచో అనుకుంటున్నా వ్లాగ్స్ స్టార్ట్ చేద్దామని. కాకపోతే మెంటల్ టెన్షన్ వల్ల కొంచెం వదిలేసిన. కాకపోతే ఇవి ఇంకా వదిలేస్తే మొత్తానికి పిచ్చి లేసిపోతానో ఎట్లనో అని ఇంకా మళ్ళీ అయితే స్టార్ట్ అయితే పెట్టినా. చూడాలింక. మీరిచ్చే ఎంకరేజ్‌మెంట్ అట్లుంటదో ఒకసారి. ఒక్క విషయం చెప్పనా? మీకో విషయం చెప్పనా? నార్మల్‌గా పని చేస్తే అరగంట లోపు అయిపోతది పని. అదే ఈ కెమెరా పెట్టుకొని పని స్టార్ట్ చేసినామనుకోండి గంటలు గంటలున్నా అయిపోదు. అస్సలు ఎంత చిరాకొస్తదంటే అంత చిరాకొస్తది. ఇది కొద్దిసేపు ఫస్ట్ ఫ్రిడ్జ్‌లో అయితే పెట్టుకుందాం. ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని తీసుకుంటే ఇంకా మంచిగొస్తాయన్నమాట వడలు. అందుకని ఇంకా ఇది పెట్టుకొని ప్లేట్ మూసుకొని పెట్టేసుకొని
ఇంకా ఇడ్లీకి అయితే నానబెట్టుకుందాం. ఇడ్లీ కొంచెం పులుస్తేనే టేస్ట్ బాగుంటది కాబట్టి ఇప్పుడు కరెక్ట్ గా 6:30 అయింది. ఒక అరగంట అయినా చాలు. అదైతే డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నా. కొద్దిసేపు డీప్ ఫ్రిడ్జ్ లో పెడితే మంచిగా వస్తాయి అన్నమాట వడలు. ఎందుకో నాకు అప్పటి నుంచి అట్లా అలవాటు అయిపోయింది. అందుకే అట్లా పెట్టుకున్నా. ఇంకా ఇది మిక్స్ పట్టేసుకొని మళ్ళీ వస్తా. ఫస్ట్ అయితే ఇది పిండి పులుసు అని కొద్దిసేపు ఒక అరగంటనన్నా పులుస్తేనే టేస్ట్ అనేది బాగుంటది. ఇంకా ఎక్కువ అంటే ఒక 1 వీక్ అట్లా స్టోర్ పెట్టుకోవాలనుకుంటే పులవక ముందే ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నాం అనుకోండి ఇంకా బాగుంటది. కాకపోతే నాకు పులుస్తేనే టేస్ట్ అనేది కూడా బాగుంటది. ఇంకా నేను మా పిల్లలు తప్ప మా ఆయన ఏం తినడు. ఫస్ట్ రోజు చేసిన రోజు ఒక్కటే తింటాడు ఆయన. అందుకనే సాటర్డే వచ్చింది అనుకోండి ఖచ్చితంగా ఇంట్లో బజ్జీ ఉండాలి, ఉగ్గాని అన్నం ఉండాలి, లేదనుకోండి బగారా అన్నం ఉండాలి, లేదనుకోండి గుత్తొంకాయ అన్నం ఉండాలి. ఇంకా అన్ని బదులు ఇది చేసుకుంటే మంచిగా ఇడ్లీ అయితే పిల్లలు తింటారు. వేడి వేడిగా ఉన్నప్పుడు సాంబార్లో వేసి ఇచ్చినాం అనుకోండి తింటారు. ఇంకా అవన్నీ చేసి మూత పెట్టుకునే దానికన్నా ఇది ఇంకొంచెం నయ్యం కదా అన్నట్టు ఇది నేను పెట్టుకున్నా ఈరోజు. ఈ మైక్ పెట్టుకుంటే ఆన్‌లో ఉందా, ఆఫ్‌లో ఉందా అన్న ఈ టెన్షన్ ఒకటి ఉంటది. ఒకే విషయాన్ని 30 సార్లు చదవడం ఎంతమందికి అలవాటో కామెంట్ చేయండి ఎవరన్నా ఉంటే. ఇంకా ఇది రవ్వ నూక అంటారు. కొంతమంది రవ్వ అంటారు. కొంతమంది ఇడ్లీ రవ్వ అంటారు. మీరేమంటారో కామెంట్ చేయండి. ఇంకా దీన్నయితే గట్టిగా మొత్తం నీళ్ళంతా పోయే వరకు చేతులు నొప్పి పుట్టే వరకు ఒత్తి ఇట్లయితే వేసుకొని ఇప్పుడు మిక్సీ పట్టుకున్నాం కదా ఇది వేసి ఇంకా తర్వాత కొంచెం సాల్ట్ వేసుకొని ఊరబెట్టుకున్నాం అనుకోండి. నైట్ అంతా ఊరబెట్టుకుంటే పులుపు అనేది మంచిగా ఉంటది అనమాట. ఈసారి దీంతోనే రకరకాలుగా ప్రయోగాలు చేయాలని కొంచెం ఎక్కువ చేసి పెట్టుకున్నాం. ఏం చేద్దామండి షార్ట్స్ కి కొత్త కొత్త వంటకాలు కావాలా మీకు. అట్లయినా లైక్లు రావు, షేర్లు రావు, కామెంట్లు రావు, ఏవి రావు. మంచిగా అంటే మన కంటెంట్ కాదు రిప్లికా ఒరిజినల్ ఏడికోతుందో అర్థమవుతుందా మీకన్నా? అయ్యో నేను ఒక్క విషయం చెప్తా చూడండి. ఇద్దరి మధ్యలో ఉంటేనే అది సామరస్యంగా సాగిపోతది. ఇంకా మూడో వ్యక్తి యాడ్ అయిందనుకో ఇంక అయిపోయి జీవితం. అది ఎక్కడెక్కడికో వెళ్తది. అది జరగబట్టి కూడా 15 డేస్ కి పైన అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ అయింది మళ్ళీ గొడవ. ఇన్‌ఫ్లుయెన్సర్స్ ఆడికే వస్తున్నారు. అందరూ ఆడికే. త్రిపాఠి గారు కట్టుకున్న శారీ ఎట్లుంది? ఇంకా ఇది ఒక్కసారి ఒక సెలబ్రిటీ కట్టుకొని అది కాపీ లాగా వచ్చిందనుకోండి ఆల్మోస్ట్ అన్ని రిప్లికానే. కాకపోతే కాస్ట్యూమ్ బట్టి శారీస్ వాల్యుబుల్ గా ఉంటాయి కదా ఒక్కటే. ఎందుకండి అప్పుడు ప్రపంచ యుద్ధాలు ఆడోళ్ళ కోసం జరుగుతున్నాయి అనుకుంటే ఇప్పుడు ఏదో చీరల కోసం జరుగుతున్నాయి యుద్ధాలు. అట్లా అయిపోయింది. ఏమో ఈ కంటెంట్ నాది కాదు కానీ చూస్తుంటే జాలి కాదు కానీ బాధ అనిపిస్తుంది. అక్కడ నాకు ఇద్దరు ఇష్టమే. చాలా మంచి వాళ్ళు మంచిగా వీడియోస్ చేస్తారు. వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న గొడవని పబ్లిక్ లో పెట్టేసుకొని ఇప్పుడు ఏమన్నా అవుతుందా ఓ రకంగా అవుతుంది. ఇంకా నిన్న మనం మొత్తం తగ్గిపోయింది అనుకున్నా మళ్ళీ స్టార్ట్ అయింది. ఈ రోజు అయితే మళ్ళీ ఇన్స్టాలో యూట్యూబ్ లో ఓ రేంజ్ లో వస్తున్నాయి వీడియోస్. ఈ రోజు సెకండ్ సాటర్డే కదా మా ఇల్లు మొత్తం బ్లాక్ అయిపోయింది. ఒక రేంజ్ లో ఆడుతున్నారు. ఇంకా మరీ లెంతీగా ఎక్కువగా పెట్టంలేండి. తర్వాత కిచెన్ క్లీనింగ్ అవన్నీ చాలా ఉంటాయి. మీకు కూడా బోర్ కొట్టేస్తా. ఆల్రెడీ 4 నిమిషాలు అయింది. అందుకని ఇంకా అయిపోయింది. వాటర్ లేకుండా ఇలా పొల్లు అయితే రావాలన్నమాట. ఈ విధంగా వచ్చేసుకున్న తర్వాత దీన్ని కూడా యాడ్ చేసేసుకొని డాడీ వచ్చిందా బంగారు ఇది వేసి ఇంకా ఇలా బాగా కలిపేసుకోవాలి. కొంచెం లడ్డు అరవకు. ఇంకా దీన్ని బాగా ఒక అరగంటనన్నా మగ్గనిస్తే ఇంకా పులుపు కొంచెం అడ్జస్ట్ అవుతుంది. నాకేమో పులుపుగా ఉంటే ఇష్టము. మా ఆయనకేమో పులుపే ఉండదు. లడ్డు ఆ పదం నీటిగానే నేను నీటికంటే మళ్ళీ ఉన్నాను. ఇంకో విషయం నేను చేతోనే కలుపుతా. స్పూన్లు గీన్లు ఏవి వాడదు. మనము పక్కా లోకల్ అన్నట్టు పక్కా. ఓ మహాతల్లి అయితే అది కూర కొంచెమే ఉంది. నా వరకే తింటా. పిల్లలకి సర్దివి గిద్దివి పెడతారా ఎవరన్నా? కామన్ గా ఏ తల్లి అయినా పిల్లలకి మంచిగా ఉండాలి. మన వరకు వస్తే ఏదో ఒకటి ఉన్నది తిందామనే ఫీలింగ్ ఉంటది. నువ్వు పీజీ వరకు చదివినానన్నావు, కామన్ సెన్స్ లేదు, కర్రీస్ ని స్పూన్ తోనే వేసుకుంటారు అది ఇదని కామెంట్ పెట్టింది అనమాట. అందుకు చెప్తున్నా వంటలు చేతోనే చేస్తారు కదా, స్పూన్లతోనే చేస్తారా వంటలు? మీరే చెప్పండి. మరి కొంచెం సెన్స్ ఉండాలి కదా. మా మమ్మీకి ఏదో పిచ్చిలేసింది ఒక్కదే మాట్లాడుకుంటుందని మా చిన్నోడు వచ్చి విచిత్రంగా చూస్తుంది అనమాట. అది చెప్పు బయట కూడా ఎప్పుడన్నా కామన్ గా వీడియో తీసుకుంటా మాట్లాడిన అనుకో
పిచ్చిగా ఎట్లా అని ఇట్లా చూస్తారు. వాళ్ళకి గమ్మత్తుగా ఉంటది. ఒక సైడ్ ఇంక మళ్ళీ అడుగుతారా ఎట్లా ఎందుకు ఇట్లా తీస్తున్నావు అని అడుగుతారు. మనకు వచ్చే వ్యూస్, సబ్స్క్రైబర్స్ గంటంత మాత్రాన్ని ఇంక చెప్పుకున్నా మనకే ఇజ్జత్ లేని పనులు అన్నట్టు ఉంటది ఒకసారి. మీరు ఈ ప్రాబ్లమ్ ని ఫేస్ చేసినారా? అయితే కామెంట్ లెక్క వచ్చేసేయండి. ఇంకా ఇదైతే కంప్లీట్ అయిపోయింది. ఒక ప్లేట్ మూసుకొని ఇంకా పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు ఈ గిన్నెలన్నీ వెంటనే తోమేసుకుందాం. నైట్ కి కొంచెం తక్కువ ఉంటుంది, మీకైనా చెప్పడానికి ఈజీగా ఉంటది. చాలా రోజులు అయింది కదా వీడియోస్ తీసి. ఏ సౌండ్ చేయొద్దు, బొమ్మలు పెట్టుకొని కూర్చోండి. మా పిల్లల్ని ఒర్లనట్టు ఉండమని చెప్పాలంటే ఖచ్చితంగా ఏ ఒక్కటి బొమ్మలు పెట్టాలి, లేదనుకోండి. ఏంటి నాన్న తాడా? ఏం తాడు? సర్లే నేను వచ్చిస్తా, నువ్వు బొమ్మలు పెట్టుకొని కూర్చోపో బంగారు. కొద్దిసేపు పో. ఇవన్నీ సర్దుతా నాన్న, చట్నీ చేయాలి. ఇంకా ఇవన్నీ సర్ది వస్తలేండి. ఇంకా మీకైనా బోర్ కొడుతుంది. ఎక్కువ లెంత్ కాకుండా చూసుకుంటా మాక్సిమం అయితే ట్రై చేస్తా. ఇంకా తర్వాత మీ విఘ్నత. ఇప్పుడు చూడండి కిచెన్ అంతా ఖాళీగా, మన టైపాడ్ ఇదే అనమాట. ఇంకా అంటే వేరే టైపాడ్స్ తీసుకున్నాను అనుకోండి, ఎక్కువ ప్రాసెస్ ఉంటది. అందుకే నాకు ఇంకా కొంచెం అదే పెట్టుకుంటా నేను, నా టైపాడ్ అదే. ఇంకా స్టవ్ మొత్తం నీట్ గా క్లీన్ చేసేసుకున్నా. ఇవి మొత్తం ఇలా అయితే ఉందన్నమాట ప్రజెంట్. ఇంకా అంటే ఈరోజు సాటర్డే కదా, అందుకని ఇంకా ఇక్కడ పొద్దున అయితే ఇంట్లో అయితే ధూపం వేసుకున్నా. ఇంకా లాస్ట్ లో అంతా చూపించిన తర్వాత ఇక్కడ వచ్చి కొంచెం పెడతా అనమాట, చిన్న చిన్న పురుగులు అలాంటివి ఉంటే పోతాయని. ఇప్పుడైతే మొత్తం అయితే కంప్లీట్ చేసుకున్నా కదా. ఇప్పుడైతే వడ, ఇడ్లీ, చట్నీ అయితే చేయాలి ప్రజెంట్ ఇప్పుడు. ఇంకా మా ఆయన వచ్చేలోపు చేద్దాం అనుకున్నా, కాకపోతే ఈ రోజు నాకు ఇంకా కుదరలేదు అనమాట. మా ఆయన వచ్చిండు. ఇంకా అంటే వాయిస్ ఓవర్ ఇస్తాను, మరి ఎట్లా చేస్తాను అంటే అర్థం చేసుకొడతాను, వద్దు అన్న పని చెయ్యాలి అంటాడు అనమాట. వీడియో ఇంకా అంటే చూస్తా, టీవీ సౌండ్ తగ్గిస్తా ఓకే, లేదనుకోండి వాయిస్ ఓవర్ అయితే వస్తుంది అనమాట. మా పిల్లలు అయితే ఇంతసేపు చెప్తున్నట్టు సైలెంట్గా ఉన్నారు. సైలెంట్, నేను ఏది చెప్తే అది వింటారు. ఇంకా వాళ్ళ డాడీ వచ్చింది అనుకో విశ్వరూపం చూపిస్తారనమాట నాకు. అప్పుడే సౌండ్గా మన మాట మన చేతుల్లో ఉండదు, డాడీ వచ్చేవరకే ఏదైనా అట్లుంటది. ఇంకా ఫస్ట్ అయితే ఇడ్లీకి అయితే పెట్టేసుకుంటున్నా అనమాట. ఇడ్లీలు అయితే నీట్ గా వాష్ చేసుకున్నాను అనమాట. ఇప్పుడైతే ఇంకా కొంచెం ఆయిల్ అప్లై చేసి ఇడ్లీలను అయితే వేసి పెట్టేస్తా. ఆయిల్ కూడా ఇడ్లీకి అయితే పెట్టేసుకున్నా. ఇక్కడైతే చట్నీకి అయితే పెట్టేసిన. ఇంకా సౌండ్ వస్తుంది కాబట్టి కొంచెం అడ్జస్ట్ అవ్వండి. ఇంకా ఇక్కడైతే ఇడ్లీకి అయితే పెట్టేసిన అనమాట. ఇంకా ఇక్కడ వచ్చేసి పోపు కూడా పెట్టేస్తున్నా, చట్నీకి పోపు. ఇక్కడ వచ్చేసి చట్నీ అయితే ప్రిపేర్ చేయడం అయిపోయింది. ఇంకా వడొక్కటి బ్యాలెన్స్ ఉంది. ఇడ్లీ కంప్లీట్ అయిపోయింది, చట్నీ కంప్లీట్ అయిపోయింది, పోపు పెడితే కంప్లీట్ అయ్యేది. పోపు అయితే పెడుతున్నా. వడ సింపుల్ గా చేసుకోవాలంటే ఈ వీడియోలో అయితే చూపిస్తాను. పిండిని అయితే తీసి ఒక 10-15 నిమిషాలు అయింది, ముందుగానే అయితే పెట్టేసుకున్నా. తర్వాత వచ్చేసి వాటర్ అన్నమాట, నార్మల్ వాటరు. ఇంకా ఇలా అద్దేసుకొని ఇలా తీసుకొని ఇలా ఉండలు కట్టుకున్నాం అనుకోండి, అస్సలు అంటుకోదు అనమాట చెయ్యికి. స్టార్టింగ్ లో ఎవరైనా వడలు రాకుంటే మాత్రం ఈ ప్రాసెస్ ట్రై చేయండి, చాలా సింపుల్ గా వచ్చేస్తాయి అనమాట. చూడండి అసలు అంటుకోవు. ఇట్లా ఓల్ పెట్టేసి ఇంకా ఇలా వేసేసాం అనుకోండి, కంప్లీట్. చాలా సింపుల్ ట్రిక్. ఈ ట్రిక్ తెలియకనే మనం చాలా ఇబ్బంది పడతాం, వడలు రావబ్బా అని. ఇంట్లో ఎవరు చేసుకోరు, బయట హోటల్స్ లోనే ఎక్కువ తింటారు అనమాట. ఈ ప్రాసెస్ లో ట్రై చేయండి. ఇంకా ఆనియన్స్, కరివేపాకు, జీలకర్ర అవన్నీ వేసుకోవచ్చు, కానీ కాకపోతే మా పిల్లలు తిన్నారు. అవన్నీ తింటారు, కాకపోతే ఇప్పుడు నాకు ఇంట్రెస్ట్ లేదు. ఇంకా అవన్నీ కట్ చేసి అంటే నైట్ టైం నాకు ఇడ్లీ చాలు, మా ఆయనకే వడ అనమాట. ఆయనకి ఇడ్లీ, వడ, సాంబార్, చట్నీ 3 ఉండాల, 4 ఉండాల. అట్లయితేనే తింటాడు, లేకుండా గులుగుతాడు ఊకే. చూడండి వడ ఇట్లా చేసినాం అనుకోండి, చాలా సింపుల్. హోటల్ కన్నా ఇంట్లోనే సూపర్ గా ఉంటాయి. హోటల్ అస్సలు తెచ్చుకునే అవసరం కూడా లేదు. నేను చిన్న ఫ్లేమ్ లో పెట్టి చేసుకుంటున్నా కాబట్టి కొంచెము తొందరగా అయితే కావన్నమాట. అయ్యో చూడండి ఇక అతుక్కోవు, చెయ్యవు, ఆయిల్ ఎక్కువ తీసుకోదు, మంచిగా వస్తాయి వడ, క్రిస్పీగా టేస్టీగా వస్తాయి అన్నమాట.
ఇంకా వంట మొత్తం కంప్లీట్ అయిపోయింది. నేనైతే వేడివేడిగా ఉన్నప్పుడే మా ఆయనని తినేసేయమన్నాను. ఇంకా మా ఆయన పిల్లలైతే తినేశారు. ఇప్పుడు నేను ఒక్కదాన్నే తింటున్నాననమాట. నాకు ఇడ్లీల కన్నా సాంబార్ చట్నీనే ఎక్కువ ఉండాలి. ఫస్ట్ ఇడ్లీ సాంబార్ తింటే అదొక టేస్ట్ వేరే అనిపిస్తుంది అనమాట. అందుకే ఫస్ట్ అయితే ఇడ్లీ తినేస్తున్నా. ఎంతమంది ఇడ్లీ కన్నా సాంబార్ చట్నీ ఎక్కువ తింటారో కామెంట్ చేసేయండి. మరి ఫిదా వచ్చిందని నేను టీవీ చూసుకుంటూ అయితే తింటూ అన్నాను అనమాట. మా బోర్డు చూసారా, ఇంకా నేను ఫుల్ తిప్పలు పడుతున్నాను. మా పెద్దోడే ఇంకా ప్లేట్లు అన్నీ అయితే తీసి పెడుతున్నాడు. ఇలాంటివన్నీ చూసినప్పుడు మనసుకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. చెప్పకముందే అన్నీ అర్థం చేసుకుంటున్నారు. ఇడ్లీ వడ నేను చేయడానికి అంటే చేయకుండా ఉండడానికి ఎక్కువ ట్రై చేస్తాను. ఎందుకు అనుకుంటున్నారా, గిన్నెలు అయితే అస్సలు ఒక్కటన్నా ఉండనా లేదో గిన్నెలన్నీ ఇన్ని ఉన్నాయన్నమాట. ఇంకా ఇదంతా కచ్చిబిచ్చి ఉంది. ఇంకా ఇవన్నీ నీట్గా అయితే సర్ది కొంచెం టైం తీసుకొని వాళ్ళు పండిన తర్వాత చేద్దాం అనుకున్నా, కానీ మ్యాక్సిమం అలా అయితే పండుతలేరు అనమాట. ఇంకా టీవీ సౌండ్ పెడుతుండ్రు. నాకేమో సపరేట్గా వాయిస్ ఓవర్ ఇవ్వాలంటే అస్సలు ఇంట్రెస్ట్ రాదు. అందుకనే కొంచెం వెయిట్ చేస్తున్నా. వాళ్ళు పోయి పండుకుంటే మన పని ఇది సైలెంట్గా చేసుకోవచ్చు అనుకుంటే అయితలేదు. మొత్తం ఇక్కడ సైడ్ అయితే మొత్తం క్లీన్ చేసేసుకున్నాను. ఇంకా ఇక్కడ సైడ్ గ్యాస్ ఇదంతా కడిగేసుకొని ఇక్కడ కూడా మొత్తం క్లీన్ చేసుకున్నాను. ఇంకా గిన్నెలు అయితే ఇట్లా తోమేసిన, సింకులు అయితే ఖాళీ ప్రజెంట్. ఈ వీడియోలో అయితే కొంచెము అంటే నార్మల్గా అయితే చూపిస్తున్నాను అనమాట. ఇంకా మీకు ఇంకా క్లియర్గా గిన్నెలు ఎలా క్లీన్ చేసుకోవాలనో సింపుల్ ప్రాసెస్లో అట్లా ఏమన్నా కావాలి అనుకుంటే కూడా కామెంట్ చేయండి. తప్పకుండా షేర్ చేస్తా. అస్సలు వంటకు స్టార్ట్ పెట్టినప్పుడు ఒక్క గ్లాసు కూడా లేకుండా చూసారు ఎన్ని గిన్నెలు. రోజులో ఒక 5-6 సార్లు ఇట్లానే తోమాలి అనమాట. మా పిల్లలు ఇట్లా ముట్టుకున్నా సరే ఇంకా వెంటనే సింకులనే వస్తుంది అనమాట. క్లియర్గా మొత్తం గ్యాస్ బండ దగ్గర నుంచి గ్యాస్ స్టవ్ క్లీనింగ్ దగ్గర నుంచి అన్నీ చూపిద్దాం అనుకున్నా. కాకపోతే మా ఊళ్ళో అస్సలు పండుకుంటలేరు. ఇంకా దయ్యాలు అక్కడ కూర్చున్నారు అందరూ. వద్దా ఇంకా టీవీ సౌండ్ తక్కువ చేసినందుకు మా వాడైతే మొత్తుకుంటున్నాడు అనమాట. అందుకనే క్లియర్గా చూపిద్దామంటే అయితలేదు. మీకు ఒకవేళ క్లియర్గా తెలియాలి గిన్నెలు ఎలా క్లీన్ చేసుకోవాలి సింపుల్ ప్రాసెస్లో, చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకే తెలుస్తుంది ఆ ఫీలింగ్. నేను అవన్నీ ఫేస్ చేసిన కాబట్టి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ చేయండి. ఇంకా లేదనుకోండి లేదు. ఇంకా ఇలా అయితే మొత్తం గ్యాస్ మీద పెట్టుకుంటా. నైట్ టైమే మ్యాక్సిమం అయితే ట్రై చేస్తా. అంటే మ్యాక్సిమం 99% గిన్నెలు తోమి నీట్గా కిచెన్ని క్లీన్ పెట్టుకోవడానికే ట్రై చేస్తా. ఇంకా ఏదో 1% ఓపిక లేనప్పుడు ఇంకా అట్లనే వండుకొని ఎర్లీ మార్నింగే క్లీన్ చేసుకుంటా. ఎందుకంటే నాకు ఒక డిసడ్వాంటేజ్ ఏంటంటే ఇది కొంచెము గ్యాస్ బండ పైకి ఉందన్నమాట. ఇంకా ఇట్లా అనుకొనే కడగాలి గిన్నెలు. అట్లా చీర మొత్తం నాన్నట్టు అనిపిస్తుంది. మనం పడుకున్నప్పుడు అసలు తడి ఉందనుకోండి ఇంకా నిద్రనే పట్టదు. అందుకే కొంచెం లడ్డు 10 నిమిషాలు లడ్డు అయిపోయింది. ఇంకా ఒక్క 10 నిమిషాలు రానైనా మీరు ఏం సతాయిస్తుండ్రు. ఈరోజు పొద్దున్న నుంచి అట్లనే ఉంది. ఏవైనా కానీ ఇంట్లో హెల్పింగ్ ఎవరైనా చేసే వాళ్ళు ఉంటేనే అన్నీ నెత్తిన పెట్టుకోండి. లేకుంటే అన్నీ దులిపేసుకొని ఎంత వీలైతే అంత ప్రశాంతంగా ఉండని ఇంకా ట్రై చేయండి. మనకు మంచిది, అవతల వాళ్ళకి కూడా మంచిది. మా ఇంట్లో పూటకొకటి అన్నీ కావాలా కానీ పుల్ల తీసి గిట్లా పెట్టని ఇంకా మాత్రం మ్యాక్సిమం మా పెద్దోడు అంతో ఇంత కొంచెం హెల్ప్ చేస్తాడు ఆయన ఇంట్రెస్ట్ని బట్టి. ఇంక అంతే, లేదనుకోండి ఇంక అంతే సంగతి. ఇంకా అదంతా నీట్గా చేసుకున్నా. ఇంకా అక్కడ దాకా వంగలేక ఇది పెట్టించుకున్నా. ఇదేమో చీమలాగా చిన్నగా వస్తుంది వాటరు. ఇవన్నీ గిన్నెలే ఎంత లేదన్నా 1 గంట పడుతుంది తోమనికే కడగనికే. మొత్తానికి 1 గంట పడుతుంది అన్నమాట. నాకు గిన్నెలు మ్యాక్సిమమ్ ఎక్కువ పడకుండా చూసుకోండి. నాకైతే ఎందుకో ఏమో కానీ గిన్నెలు మాత్రం భయంకరంగా పడతాయి. ఎంత తక్కువ చేసుకున్నామన్నా అట్లనే పడతాయి. ఇంకా నాకు అలవాటు కూడా అయిపోయింది అన్నమాట. తొందరగా నీట్గా కావాలి అంటే ఎవరైనా కామెంట్ చేయండి, తప్పకుండా అయితే షేర్ చేస్తా. ఇంకా ఇవన్నీ కడిగేసినాక మళ్ళీ వస్తా. ఇంకా ఇదైతే రేపు ఎర్లీ మార్నింగ్ దాడానికి అయితే ఇది ప్రిపేర్ చేసి పెట్టుకుంటాను. ఇంకా పిల్లల కోసమని బాదము
ఇంకా సోయా సీడ్స్ అయితే నా కోసమనే, ఇవి కూడా పిల్లల కోసం. ఇంకా అంటే పిల్లలు నేను ముగ్గురం అయితే తాగుతాం అనమాట. ఇది ఇప్పుడైతే మిక్సీకి అయితే పట్టేసుకోవాలి. ఇంకా కోకోనట్ పాలు అయితే ఇలా అయితే చేసి పెట్టుకుంటాం అనమాట నైట్ టైము. అంటే రోజు కాదు, రెగ్యులర్గా కాదు, ఎప్పుడో ఒకసారి నాకు టైం ఉన్నప్పుడు. ఇంకా వీటి మీద అయితే ఇంకా అన్నీ నానబెట్టేసుకున్నా. ఇట్లయితే ప్లేట్లు ముచ్చేస్తున్నా. ఇంకా ఇది ఉంటుంది కదా, అంటే ఈ వాటర్ అంటే ఈ మిల్క్, ఇది పిప్పి ఉంటుంది కదా, ఇది ఫ్రై అంటే నార్మల్గా ఫ్రైలో అలా చేసుకుంటూ ఉంటాం కదా, అందులో కన్నా వేసుకోవచ్చు. లేదనుకోండి ఇంకా చట్నీలు అలా ఇలా చేస్తూ ఉంటాం కదా, అందులో కన్నా వేసుకోవచ్చు. ఇలా చేసి పెట్టుకుంటాను అనమాట. ఇది 1 day 2 days కన్నా ఎక్కువ ఉండదు అనమాట. ఇలా పెట్టేసుకొని ఇంకా డీప్ ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకుంటాను నేను. ఫైనలీ అయితే నాకు కిచెన్ అయితే ఇలా అయితే మొత్తం అయితే కంప్లీట్ చేసేసుకుంటా. ఇంకా ఏది ఆల్మోస్ట్ లేకుండానే చూసుకుంటా. సింకులో గిన్నెలు, లేదనుకోండి జిల్ల పురుగులు అవి ఇవి అంటారు చూడు, ఇంకా అట్లా. చూడండి ఎన్ని గిన్నెలు సాయంత్రం దోమేసినా మీకు చూపించినా కూడా కదా, ఇన్ని గిన్నెలు అనమాట. ఎవరికైనా కావాలి అనుకుంటే గిన్నెలు తొందరగా క్లీన్ చేసుకోవాలి, మరకలు తేపలు అంటారు చూడు, అట్లా ఏమి ఉండకుండా నీట్గా తోమేసుకోవాలంటే ఏమన్నా ట్రిక్స్ ఇట్లా చెప్పమంటే చెప్తా, కామెంట్ చేయండి ఇంట్రెస్ట్ ఉంటే. ఇంకా గ్యాస్ బండ మొత్తం అయితే కంప్లీట్ చేసుకున్నా. నైట్ టైం తప్పకుండా అయితే గ్యాస్ని అయితే బంద్ చేసుకోండి వీలైనంత వరకు గుర్తుపెట్టుకొని. ఇంకా ఇలా అయితే మొత్తం కంప్లీట్ చేసేసుకున్నా. లాస్ట్ బట్ లీస్ట్ అనమాట. మా ఆయన పిచ్చి 10 రకాలు అనేటట్టు ఇప్పుడు మా ఆయన ఇంకా నన్ను చూసి నవ్వుకొని అనుకొని పోయింటాడు అనమాట. ఐ లైక్ ఇట్, ఐ డోంట్ కేర్ అనమాట. యూట్యూబ్ అంటే ఇంకా మహాసముద్రము. ఇన్ని పనులు చేసినా కొంచెం కూడా రెస్పెక్ట్ ఉండదు చూడు ఇంట్లో. అలాంటి సిచ్యువేషన్లో నిత్య బోదుకోవడం తప్ప చేసేది ఏమి ఉండదు. నైట్ టైం అంటే వీక్లీ ఒక 3 times అయితే ఇట్లా వెలిగించి ఇంకా పోయి పడుకుంటాను అనమాట. గ్యాస్ అవన్నీ అయితే మర్చిపోకుండా అయితే బంద్ చేసుకోండి. అసలు మన టైం ఎప్పుడు ఎలా ఉంటుందో చెప్పలేం కదా, అందుకని కిచెన్లో మాత్రం చాలా కేర్ఫుల్గా ఉండండి. ఇది అంటే ఆ లాస్ట్కి పెట్టి ఇంకా లైట్స్ అన్నీ బంద్ చేసి వెళ్ళిపోతాను అనమాట. ఇట్లా పెడితే ఇంట్లో చిన్న చిన్న పురుగులు, జిల్ల పురుగులు, గవి గివి అంటారు చూడండి, గవి రాకుండా కాపాడుతుంది అనమాట. కిచెన్ నీట్గా ఉంటుంది. ఎందుకంటే కిచెన్లోనే కదా మనం ఎక్కువ టైం స్పెండ్ చేసేది. మన కిచెన్ని మనమే నీట్గా పరిశుభ్రంగా చూసుకోవాలన్నమాట. చీరంతా నానింది ఈరోజు, ఎంత నానుకోకూడదు అనుకున్నా నానుతుంది అనమాట. అంటే పచ్చకర్పూరం వేసిన స్మెల్ బాగుంటుంది. ఇంకా ఇది ఇలా అయితే దీన్ని ఇలా ఆల్మోస్ట్లో అయితే ఇట్లా పెట్టేస్తా అనమాట. ఇక్కడ పెట్టేస్తా. ఇంకా అదే చిన్నగా అయితే వెలుగుతూ ఉంటుంది అనమాట. నాకు కిచెన్ ఎలా ఉందో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. సరదచ్చలోపు మా లడ్డయ్యలు ఇట్లా అయితే చేసిండ్రు. చెప్పు హాయ్ చెప్పు, హాయ్ చెప్పు, హాయ్ చెప్పు. ఉరుకుతూ ఇంకా ఈవినింగ్ రొటీన్ అయితే సాటర్డే రోజు నా పని ఎలా ఉందో అయితే ఇంకా ఇలా అయితే చూపించాను అనమాట. ఈవినింగ్ కిచెన్ని క్లీన్గా పెట్టుకుంటే మ్యాక్సిమం కిచెన్లోనే అంటే హెల్త్ పరంగా జాగ్రత్త ఉండాలంటే కిచెన్లోనే మెయిన్ పెట్టుకునేది అనమాట. వీలైనంత వరకు నైట్ టైం సాధ్యమైనంత వరకు గిన్నెలు తోమేసుకొని నీట్గా అంటే వాష్ బేషను, సింక్ అవన్నీ ఖాళీగా పెట్టుకుంటేనే కొన్ని రోజులు హెల్త్ అనేది మంచిగా ఉంటుంది. లేకుంటే అక్కడ నుంచే బొద్దింకలు, జిల్ల పురుగులు అవి ఇవి అన్నీ స్టార్ట్ అవుతాయి. అంటే వీక్లో ఒక 3 times అన్న ఖచ్చితంగా అయితే కొబ్బరి చిప్పని కూడా కాల్చి పెట్టుకుంటే అస్సలు పురుగులు అనేవి ఉండవు. చిన్న చిన్న పురుగులు వస్తుంటాయి చూడు, అట్లా లేకుండా ఉంటాయి అన్నమాట. నిమ్మకాయలో 7 లవంగాలు పెట్టుకొని పెట్టినా ఉండదన్నమాట. నాకు ఓపిక ఉన్నప్పుడు వీలైనప్పుడల్లా నేను అవన్నీ పెడుతూ ఉంటాను అనమాట. మ్యాక్సిమం అలా పెడితేనే కిచెన్ నీట్గా ఉంటుంది. ఇలా అయితే గడిచిపోయింది అనమాట. టైం వచ్చేసి కరెక్ట్ 9-10 అనమాట. ఇంకా వీలైతే మా ఆయన తిట్టకుండా ఉంటే బిగ్ బాస్ చూస్తా, లేదనుకోండి మా సంగ గప్సుప్గా పోయి పండుకుంటాను అనమాట. ఇది ఇవాళ వీడియో కనుక నచ్చితే చెప్పులాడు బాయ్, లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. ఉంటాను. బాయ్ అండి. గుడ్ నైట్ అందరికి. గుడ్ నైట్ ఎడా చెప్తారు?
గుడ్ నైట్ మమ్మీ, గుడ్ నైట్ డాడీ. బాయ్ బాయ్ అందరికీ గుడ్ నైట్, రేపటికి శుభోదయం. ఉంటాను, బాయ్ అండి.